అయితే ఇంటికి డాక్టర్స్‌ని ఏదో పెట్టారు ఈ మధ్య. స్కూల్స్ రెడీ అయినాక స్కూల్స్ టీచర్స్‌ని కొంతమందిని పెట్టారు. ఈ బట్ ఇన్ గవర్నమెంట్ జనరల్ వేరే ఉద్యోగాలు బయట ప్రైవేట్ పోనీ ఉద్యోగాలు వాళ్ళు ఏమి రాలేదు కదా! ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారో చెప్పమని. ప్రైవేట్ ఉద్యోగాలు ప్రైవేట్‌గా కంపెనీస్ వచ్చినాయి. కంపెనీస్ అది ఎక్కడ, ఉద్యోగాలు ఏ వచ్చినాయి. కంపెనీలండి? ఏదో కియా అంటారు కదా! కియా మోటార్స్ ఒకటి కేంద్ర సంస్థ అండి. అది ఎక్కడో వాళ్ళు అక్కడ పెట్టుకుంటామంటే మోడీ గారి పుణ్యం అంటూ పాపం అది ఇచ్చారు. ఆ బార్డర్‌లో పెట్టుకున్నారు వాళ్ళు. ఏదంటే వాళ్ళు అసలు అక్కడికి పోతా ఉన్నారు, మన చెన్నై పోతా ఉన్నారు. సరే మోడీ గారు రిక్వెస్ట్ చేసి ఇక్కడ పెట్టించారు. ఒకటి మోడీ ఎయిమ్స్ గారు వచ్చింది. పెట్టించారు, మీరంటారు, మేము అహా! పెట్టించామని వాళ్ళు అంటారు. మేము పెట్టించాం అంటలేదు. మీరే బాగా అది మాత్రం మోడీ గారు తెచ్చారనేది అందరికీ తెలుసు. అలాగే దాని సంఘటన కూడా చెప్తాం. దాన్ని అక్కడ పెట్టేటప్పుడు ఆ లోకల్‌గా టీడీపీ వాళ్ళంతా విపరీతంగా ఈ అది మామూళ్ళ కోసమండి. వాళ్ళ వెంటబడి అసలు భూములనేమో అధిక రేట్లకు పెంచేసి, ఆ తర్వాతేమో మామూళ్ళ కోసం వాళ్ళు వెంటబడితే మొత్తం గూడా వాళ్ళు మానేసి వెళ్ళిపోయారండి ఒక దశలో. వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వెళ్ళి బతిమలాడుకొని మోడీ గారు మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు వచ్చారండి వాళ్ళు. ఇది జరిగిన కథ. అంత కరప్షన్ ఆ రాష్ట్రంలో కంట్రోల్ చేయలేని వాళ్ళు ఇంకేమొచ్చినాయండి సంస్థలు చెప్పమనండి. ఈరోజు మేము చెప్పడానికి లిస్టు చాలా పెద్దదండి. చూశారు కదా వైజాగ్లో జరిగినటువంటిది కుంభమేళ లాగా జరిగింది. ఒక పెద్దది రిజల్ట్ ఎంత వచ్చింది? నేను వెళ్ళాను. అయ్యో ఇప్పుడు అదే 40,000 కోట్లు డైరెక్ట్ 13 లక్షల కోట్లు అనుకున్నారు అప్పుడు లిస్ట్. 40,000 కోట్లు అంటే తక్కువ. 4 లక్షలండి, 13 కాదు, 4 లక్షల కోట్లు అనుకున్నది. నాకు కూడా అంత అంకె గుర్తులేదు. 13 లక్షలు నేను వెళ్ళాను. 13 అంటే ఆల్రెడీ అందులో 8, 9 ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు గ్రీన్ జోన్ అది వాళ్ళు ఏదో పెట్టారు కదా, అంబానీ వాళ్ళు పెట్టేది కాక అవన్నీ ముందు వచ్చేసినాయే. అవి కూడా కలిపి 13 అని చెప్పారు. లేదండి, ముందు అసలు ఏవి రాలేదు కాదు, కమిట్మెంట్ అయ్యి ఉన్నాయి. వచ్చినాయని కాదు, అప్పుడు కమిట్మెంట్ అయ్యి ఉన్నాయి. అవి కాక 4 లక్షలు కొత్తగా వచ్చినాయి అని చెప్పారు ఆ రోజు. నేను ఏదైనా ఈ రోజు చాలా వర్క్స్ ప్రారంభించారండి. ఆదాని వాళ్ళు కానివ్వండి, అంబానీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే వేరే సంస్థలు కానివ్వండి. ఇక ఇవేది ఇప్పుడు విప్రో లాంటి సంస్థలన్నీ వచ్చేసినాయండి, వైజాగ్ వచ్చేసినాయి. రేపు ఏదో ఓపెనింగ్ ఉంది ఈ పెద్ద సంస్థనే, అమెజాన్ అనుకుంటే ఏదో మొత్తానికి అన్నీ వచ్చేది. తర్వాత వీళ్ళు కూడా మన ఆర్బీఐ శాఖ అక్కడ స్టార్ట్ అయిపోయిందండి. అవి కాక వేరే మన కమిట్మెంట్స్ ఏవైతే జరిగినాయో వాళ్ళంతా కూడా వర్క్స్ ప్రారంభించారండి. తర్వాత దీనికి సంబంధించి కూడా మన ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటివి కూడా ప్రారంభమైపోయినాయి. ఒక్కసారి రండి, ఏమేమి ఎక్కడెక్కడ ప్రారంభం కాంటే లిస్ట్ మా దగ్గర ఉంటుంది, పంపిస్తాను నేను మీకు. ప్రతిదీ ప్రాక్టికలేనండి. అలాగే ఒక్క నిమిషం ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఇది కంటిన్యూ అవుతుంది. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు అభివృద్ధి చేశామని చెప్తున్నారు, కొన్ని నాకు తెలుసు, తెలియదని నేను అంటున్నాను. అయితే నేను అసెంబ్లీలో చూసినా కానీ, లేకపోతే సోషల్ మీడియాలో చూసినా కానీ, నాకు మంత్రులు అనుకోండి, ఎమ్మెల్యేలు అనుకోండి, వీళ్ళు అభివృద్ధిని గురించి చెప్పటం తక్కువ, చంద్రబాబుని తిడటం ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు చంద్రబాబు గారిని తిట్టుకోండి, అది మీ పర్సనల్. పర్టికులర్గా అసెంబ్లీలో కూడా సన్నాసి, వెధవ ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది అబ్జెక్షనబుల్ ఎవరికైనా కానీ. అప్పుడు వాళ్ళు మన జగన్ గారిని తిట్టిన ఎవరిని, ఏ ముఖ్యమంత్రిని కానీ, మాజీ ముఖ్యమంత్రిని కానీ ఎవరైనా అటువంటి మాటలు మాట్లాడతాం అబ్జెక్షనబుల్. అవి నా లెక్క ప్రకారం అయితే రికార్డ్స్లోంచి కూడా తొలగించాలి. తొలగిస్తున్నారో లేదో నాకు తెలియదు, అది నాకు తెలియదు. బట్ ఏంటంటే అసలు ఆ మాట్లాడనివ్వటం కూడా తప్పు అంటాను. దానికి 10 మంది మంత్రులు ఆ మాటలు మాట్లాడతాం అనేది అనవసరం. ఇప్పుడు మీరు చెప్పిన డెవలప్మెంట్ నిజంగా జరిగి ఉంటే దాని గురించి నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్తున్నారు, ఏదో మెడికల్ కాలేజీలు వచ్చినాయి, ఓపెన్ చేశారు, నాడు నేడు అని స్కూల్స్ ఏవో చేశారు, ఇటువంటి చాలా చెప్తున్నారు. అవన్నీ చాలా వరకు కొంతవరకు నిజాలు ఉన్నాయి, కొంతవరకు జరుగుతున్నాయి అని. అబద్ధాలని 7 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయినాయి, 5 ఓపెన్ అయినాయి, 2 ఇంకో కాకపోతున్నాయండి. మొత్తం నెక్స్ట్ ఇయర్ ఏదో పెట్టారు, ఆ టైం నాటికి 16 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయిపోతాయండి. అలాగే పోర్టులు మొన్ననే అవనిగడ్డ పోర్టు సీఎం గారు ఒకటి ఓపెన్ చేశారు అంటే, శంకుస్థాపన చేశారంటే వర్క్ వెంటనే స్టార్ట్ అవ్వాలి. అప్పటి వరకు వెయిట్ చేస్తారు ఆయన.
అట్లా ఆ విధంగా ఆ పోర్ట్ మూలాంపేట దగ్గర ఆ పోర్ట్ స్టార్ట్ అయిందండి. అలాగే ఫిషరీస్ సంబంధించినటువంటి వాటిని ఏమంటారు హార్బర్స్. ఇట్లా ఎన్ని అంటే అండి ఈరోజు జిఎస్టీలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 ఉందంటే ఎక్కడి నుంచి వస్తున్నట్టండి డెవలప్మెంట్ లేకపోతే? ఓ పక్క మీరు అనుకున్న చెప్పుకోవాలి కదా, ప్రకారం చంద్రబాబు నాయుడు మీకు సెకండరీ కదా, మీరు చంద్రబాబు నాయుడు రెండోది గురించి ఇది సెకండరీ కదా వీళ్ళు మీరు. తిట్టుతున్నారన్నారు కదా, అవును. ఇప్పుడు తిట్టేవాళ్ళు ఎక్కువ మంది లేరండి. వాళ్ళు అసలు స్టార్ట్ చేసింది ఎవరనేది అందరికీ తెలుసండి. వాళ్ళు తిడితే ఎంత భయంకరమైన భాష అంటే వాళ్ళు పాపం వాళ్ళు వాళ్ళు ఏదో అన్నారు, మనం ఒక ఏదో అనక్కర్లేదు కదా. ముఖ్యమంత్రిని పోనీ మిగిలిన మీరు ఇప్పుడు మంత్రులు తిట్టుకోండి, ఎమ్మెల్యేలు తిట్టుకోండి, లేదా పార్టీ వాళ్ళు ఎలాంటి భాష అయినా వాడండి. ఈ రాజ్యాంగంలో మనం అత్యంత గౌరవం ఇచ్చేటువంటి వాళ్ళు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, అవును, అలా గవర్నర్లు, రాష్ట్రపతులు అవును, కదండి. అవును. వాటి విలువను తీసేసింది ఎవరండి? ఈ ప్రతిపక్షం కదా, ఈ చంద్రబాబు నాయుడు వర్గం కదా అండి. అవును. ఇప్పటికి కూడా ఎటువంటి ఆఖరికి సరిగా లాక్ కట్టుకోవటం రానటువంటి లోకేష్ కూడా పిచ్చి భాషలో ముఖ్యమంత్రి గారిని అలా తిట్టుకుంటూ పోతుంటే ఎవరు భరిస్తారండి? ఎంతకాలం భరిస్తారండి? అది అంటానికి వాళ్ళు అన్నారు, మీరు భరించొద్దండి. అంటారు. అది బట్ అసలు అసెంబ్లీలో కాదు నేను అనేది, నేననేది బయట విన్నాను అనుకోండి. కాదు, అసెంబ్లీలోనండి వాళ్ళ భాష చూస్తే ఈయన అపోజిషన్ లో ఉన్నప్పుడు జగన్ గారు వాడారు, తప్పు తెలుసు, అసలు 100% ఎంత తప్పు. భయంకరమైన నేను ఆ భాష. రోజు కూడా చెప్పాను, వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, రేపు అనుభవిస్తారని చెప్పాను. మీకు కానీ ఈ తెలీదేమో, రోజు అట్లా వాళ్ళు మాట్లాడే అనుభవిస్తున్నారు కదా కానీ మరి. ఇప్పుడు ఎవరు అట్లా మాట్లాడే వాళ్ళు లేరండి. కాకపోతే ఎందుకు ఎందుకంటే నిన్నగాక మొన్న నాన్నగారు వెధవా సన్నాసి కొడాలి అంటున్నారు, నాని అసలు భాష తప్పు. అదేనండి. కొడాలి నాని ఎందుకంటే ఆయన తిన్న తిట్లల్లో అది చాలా కొద్దిగా అండి. అంత భయంకరమైన భాష పాపం. ఆయన కుటుంబాన్ని ఆయన్ని మామూలు కాదు, మీకు తెలీదు. మీరు అటువైపు చూస్తున్నారో లేదో తెలియదు, కానీ వాళ్ళు తిట్టే తిట్లు ఎట్లా అండి? ఆఖరికి నరుకుతాం, చంపుతాం, పోగులు పెడతాం. ఏంటండి ఇది? అసలు ఏ వ్యవస్థలో ఉన్నాం? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా? ఒక ఎమ్మెల్యేని పట్టుకొని చంపేస్తాం, నరికేస్తాం, నిన్ను అంతం చూస్తాం అని మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఆయన తిట్టేది మామూలుగా ఓ పల్లెటూరు భాష అండి అది. అది ఎవరైనా తప్పు, అది చెప్తున్నా, ఆయన కూడా చాలా మార్చుకున్నారు ఈ మధ్య కూడా. ఎవరైనా తప్పు. నేను అనేది అది వీళ్ళే తప్పని కాదు. ఇదేంటంటే వీళ్ళని ఎందుకు నేను ఎక్కువ పేరు పెడతానంటే, రెస్పాన్సిబుల్, వాళ్ళ రాజ్యం వెళ్తున్నారు కాబట్టి వీళ్ళ మీద బాధ్యత ఎక్కువ ఉంది, బాధ్యతాయుతంగా ఉండాలనేది ఇప్పుడు పాయింట్. నాని వేరండి, అతను ఒక పల్లెటూరు భాష మాట్లాడతాడు, అతని బాధ అతనిదండి. అతను తిన్న తిట్లల్లో అది తిట్టే చాలా కొద్దిగానే మరి ఆలోచిస్తే. కానీ ఇంకెవరైనా మీరు మాట్లాడతారండి? సమర్థించడం తప్పు, సమర్థించుకోవచ్చు. సమర్థన కాదండి, అవతల భాష ఉంటే కడుపు మండుతుందండి ఎవరికైనా. మీరు అసెంబ్లీలో తిట్టుకోండి, బయటికి వెళ్ళి తిట్టుకోండి, ఎన్నన్నా తిట్టుకోండి, మాకు సంబంధం వాళ్ళు లేదు. అసెంబ్లీలోనే కదండి వాళ్ళు తిడుతుంది. తిడతారు, వాళ్ళు గాడిదలు కాస్తే మనం గాడిదలు కాస్తాం, వాళ్ళ బుద్ధి వాళ్ళు లేకపోతే మనకు బుద్ధి అసెంబ్లీలోనే ఉండదా? కదా అబ్బాయిని తిట్టింది. వాళ్ళకి బుద్ధి లేకపోతే మనకు బుద్ధి ఉండాలిగా. ఎవరో ఒకళ్ళు ఉండాలండి ఆ విధంగా సమాధానం చెప్పేవాళ్ళు, లేకపోతే నోరు మరీ అదుపు లేకుండా అయిపోతుందండి. కంట్రోల్ చేసుకుంటారు. అదే విధంగా అండి వాళ్ళ ఐటీడీపీలో మీ దృష్టికి వస్తున్నాయో లేవో మహిళలనండి అసలు బట్టలు ఊడదీసి అక్కడ నిలబెట్టి అవమానాలు చేస్తున్నారండి. గొప్పింటి ఆడవాళ్ళందరినీ కూడానండి. ఇప్పుడు అవునండి, ఎంత దారుణాతి దారుణం. దాని మీద కూడా కేసు బుక్ అయింది మొన్న. ఈ సైబర్లో నేను కూడా కంప్లైంట్ చేశాము. ఒకరోజు టీవీలో మొత్తం కూడా చూసి దాని మీద చర్చ కూడా పెట్టారు. ఎంత బాధాకరమైన విషయం అంటే, వాళ్ళు మరీ లోకేష్ వచ్చాక ఈ పార్టీ పద్ధతులన్నీ మారిపోయినాయండి. చాలా అసహ్యంగా. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఇంత హీనంగా ఎప్పుడు ప్రవర్తించాడని నేను అనుకోలేదండి. కానీ కొడుకు ప్రవేశం దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా మహిళల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం అండి అతి దారుణంగా. ఇక వాళ్ళు అసలు ఏ స్థాయిలో ఉన్నారనేది కూడా లేకుండా తీసుకురావటం, వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా అక్కడ వాళ్ళకు ఒకటి అంటగట్టడం, అంత దారుణం దిగజారిపోయినటువంటిది. దానికి బాకా ఊదేటువంటి పచ్చ మీడియా, ఇట్లాంటి వ్యవస్థలో ఇలాంటి వ్యక్తులను భరించాలండి. వాళ్ళకేదో నాని లాంటి వాళ్ళు కొంచెం గట్టిగా సమాధానం చెప్తే అది తప్పని ఎలా అంటామండి? సమాధానం చెప్పారు కదా, సమాధానం ఎలా లేదండి. ప్రజలు చెప్పారు కదా. ఇప్పుడు మీరు ఇందాక కూడా ఇంకొక మాట అన్నారు, పద్దాకి చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు, మన అభివృద్ధిని గురించి మనం చెప్పుకుంటూ పోతే సరిపోతుంది కదా అన్నారు. ఏమండి, ఎంత స్థాయిలో వాళ్ళ ప్రచారం ఉంటా ఉందంటే వాళ్ళు చేసేది, అది ఖండించకపోతే ఎప్పటికప్పుడు భరద్వాజ్ గారు అసలు వాళ్ళు చాలా తీవ్ర స్థాయిలో, ఒకటి కాదు వాళ్ళకి
ఆయన వాళ్ళు మొత్తం కోట్ల లక్షల కోట్లు సంపాదించారు. ఆ డబ్బును మళ్ళీ ఇలా ఖర్చు పెడుతున్నారు. పెయిడ్ ఆర్టిస్టులను అరేంజ్ చేసుకున్నారు. ఎటువంటి పనికిమాలిన తిట్టేవాళ్ళు ఎంత బాగా తిట్టగలిగితే వాళ్ళకి అంత భారీ స్థాయిలో జీతం ఇస్తారండి. వాళ్ళని పెట్టి వాళ్ళ పని ఇదే, ఇంక రెండో పనే లేదు. అందులో జడ్జీలను కూడా పాపం ఒకడు ఉద్యోగం పోగొట్టుకున్న జడ్జి కూడా ఉన్నాడు, ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరి పని ఏంటంటే తెల్లవారు లేచి మలుకొని రాత్రి 12 దాకా వాళ్ళ టీవీలో కూర్చుంటారు కోట్లు వేసుకొని. ఇక జగన్ని, పార్టీని, మమ్మల్ని అందరినీ ఈ భయంకరమైన తిట్లు తిట్టడమే వీళ్ళ పని. ఇలా చేసేటప్పుడు వాటి ఖండం చేయకపోతే ఈ ప్రచారమే నిజమని ప్రజల్లోకి పోదంటారా? వాటిని మనం ఎదుర్కోకపోతే అదే నేను చెప్తున్నా, మీరు ఎదుర్కోవద్దని నేను అంటల్లా. మీరు ఎదుర్కోండి. అందుకని చంద్రబాబు అభివృద్ధిని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందంటున్నా. అయ్యో అది అది ఎక్కువ ఉందంటున్నా. అది ప్రపంచానికి తెలిసేటట్టు ఉండాలి. ఇప్పుడు ఇవాళకి కూడా చాలా మంది చంద్రబాబు నాయుడు గారు దేశాన్ని ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేశారు అని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మొన్న కూడా ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇక్కడ అక్కడ కొన్ని చోట్ల వినండి 10 మంది 20 మంది 100 మంది వదిలేసేయండి వాళ్ళు, లేకపోతే జనాన్ని తీసుకొచ్చారా కూడా వదలండి. నిజంగా కూడా నమ్మేవాళ్ళు ఉన్నారు, నిజంగా ఉన్నారు. వాళ్ళు నెంబర్ వదిలేసేయండి. అంటే ఎంత 30 ఏళ్ల కింద చేసిన దాన్ని అతను చెప్పుకుని ఇప్పటికి బతున్నారంటే మీరు చేసింది ఎందుకు చెప్పుకుంటానికి సిగ్గుపడుతున్నారు అనేది నా పాయింట్. అయ్యో ఇందులో సిగ్గుపడాల్సిందే మంచి చేసినప్పుడు మనం చెప్పాలి కదా. అది భరద్వాజ్ గారు, మేము చెప్తూనే ఉన్నాము, మా సోషల్ మీడియా ద్వారా జరుగుతోంది. అలాగే ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయో ఈయన వచ్చిన తర్వాత. ఆర్టీసీ మొత్తాన్ని ప్రభుత్వంలో తీసుకొచ్చారా? అంతమంది కార్పొరేషనే కదండి ఆర్టీసీ. మరి వాళ్ళు ఎంతమంది వాళ్ళే ఉద్యోగం కల్పించినట్టే కదండి. ఆఖరికి మొన్న వాళ్ళకు కూడా పెన్షన్ సౌకర్యాలు అన్నీ ఇచ్చారు. అలాగే 4 లక్షల మంది మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం జరిగిందండి. వీళ్ళు వాలంటరీ వ్యవస్థ కానివ్వండి, ఆ తర్వాత సెక్రటేరియట్ వ్యవస్థలో కానివ్వండి. అది కాకుండానండి ఇంకా 1,00,000 మందికి 5,000 కదా మరి పెద్ద ఉద్యోగం కింద ఉంది. బట్ ఏదో ఒక ఉపాధి అనుకుంటే కదా అండి. అసలు ఏమీ లేని వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ శాలరీస్ కూడా పెంచారు కదా. శాలరీస్ పెంచారు. ఆ స్థాయిలో 15,000 20,000 దాకా వెళ్ళిపోయినాయండి. హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఉన్న చోట. వాళ్ళు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.